ఈరోజు వీడియోలో స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో పన్నీర్ రోల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ పన్నీర్ రోల్ కోసం పరాటా రెడీ చేసుకోవాలి కదా. అందుకోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. మామూలుగా మనం బయట తెచ్చుకునే పన్నీర్ రోల్లో మైదా యూస్ చేస్తారండి. ఇక్కడ నేను హెల్తీగా చేసుకోవడం కోసం గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను. పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే వాటర్ తీసేసి వడకట్టుకున్న 2 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. ఇలా గట్టిగా ఉన్న పెరుగు వేయడం వలన పన్నీర్ రోల్లో గ్రేవీ అనేది పల్చగా లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్పూన్ కంటే ఫోర్క్ని యూస్ చేయడం మంచిదండి. ఈజీగా మిక్స్ అవడమే కాకుండా ఇంకా చిన్న చిన్న గడ్డల్లాగా ఏమైనా మిగిలిపోకుండా స్మూత్గా పేస్ట్లా అవుతుంది. ఇలా వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత 100 గ్రాముల పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం పన్నీర్కి పట్టేలాగా 1-2 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఫస్ట్ ఒక ముద్దని మామూలు చపాతీలాగే రుద్దుకుని తర్వాత దాని మీద ఆయిల్ వేసుకుని ఇలా చిన్న చిన్న మడతలుగా పెట్టుకొని ఇలా ఈ పిండిని కొంచెం సాగతీశారంటే రోల్ అనేది ఇంకా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా చుట్టుకొని చివరిలో మిగిలిపోయిన భాగాన్ని వెనుక వైపుకి మడత పెట్టేయాలి. ఇప్పుడు దీనిని ఎంత వీలైతే అంత పల్చగా పరాటాలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు పాన్ వేడైన తర్వాత ఈ పరాటాని వేసి కొంచెం నెయ్యి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో నిదానంగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన పరాటాలన్నీ కాల్చుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీని రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకున్నామంటే గ్రేవీకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న 1 టమాటో, 1 క్యాప్సికమ్, ఇంకా 1 ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పరాటా మీద ఇలా నిలువుగా మీకు కావలసినంత వేసుకోండి. అలాగే పైనుంచి కొంచెం పుదీనా చట్నీ, అదేనండి పుదీనా పచ్చిమిర్చితో చేసిన గ్రీన్ చట్నీని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం టొమాటో సాస్, చివరిగా కొంచెం మైనీస్ని కూడా యాడ్ చేసుకుని నిదానంగా రోల్ చేసుకున్నామంటే వేడి వేడి పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇది సేమ్ మనం బయట బండి మీద కానీ లేదా ఫుడ్ కోర్ట్లో కానీ తీసుకుంటాం కదా, సేమ్ అలాంటి టేస్టే వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.